రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ సర్కార్ ఖండన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాల కేంద్రాలు, డైరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరుపుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురంలో డైరీలు, పాల కేంద్రాల్లో తనిఖీలు జరిపి పాల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో 5గురు మృతి చెందగా మరో 7గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాల కేంద్రాల్లో తనిఖీలు జరపాలని ఆదేశించారు. రాజమండ్రి కల్తీ పాలు ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. కడప నగర వ్యాప్తంగా ఉన్న పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. పాల నాణ్యత పరీక్షించేందుకు శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ను టెస్టింగ్ కోసం ల్యాబ్ కు తరలించారు అధికారులు. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. సేకరించిన పాలలో కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, చిలకలపూడిలోని పలు పాల కేంద్రాల్లో శాంపిల్స్ సేకరించారు. ఈ తనిఖీల్లో ఎంఆర్పీ లేని అత్యధిక కాలం నిల్వ చేసిన బాదం పాల ప్యాకెట్లను గుర్తించి నిర్వీర్యం చేశారు అధికారులు. సేకరించిన శాంపిల్స్ ను టెస్టింగ్ కోసం ల్యాబ్ కు తరలించారు. కల్తీ పాల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోతున్నారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాసు. ఇప్పటికే 300 శాంపిల్స్ సేకరించామన్న ఎమ్మెల్యే బాసు ఇంకా ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వైద్య సేవలు మెరుగుపరిచామని చెప్పారు. రెయిన్బో ఆసుపత్రిలో 3 చిన్నారుల పరిస్థితి మెరుగుపడగా కిమ్స్ లో 8 మందికి గాను 4 సురక్షితంగా ఉన్నారన్నారు ఆదిరెడ్డి బాసు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించామన్న ఎమ్మెల్యే బాధితుల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోందని హామీ ఇచ్చారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ప్రభుత్వ యంత్రాంగ పరంగా ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోతుంది. ఎందుకంటే మేము ఇంత చిత్తశుద్ధితోటి సమయం సందర్భం లేకుండా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా స్పందించాలి, పనిచేయాలని మేము ఆశిస్తూ ఉంటాం. ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం నాయకత్వం, కూటమి నాయకత్వం ఇంత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టే సుమారు 300 పైన శాంపుల్స్ అన్నది మేము కలెక్ట్ చేయగలిగాం, నిర్ధారించగలిగాం, ఎవరు ఎఫెక్టెడ్ అన్నది కూడా గుర్తించగలిగాం. ఈ రోజు కూడా టెస్టింగ్స్ ఇంకా ఆపలేదు, ఇంకా శాంపుల్స్ అన్నది కలెక్ట్ చేస్తున్నాం. రెయిన్బో హాస్పిటల్లో ఉన్న 3 పిల్లలు కూడా యూరిన్ డిశ్చార్జ్ అనేది మొదలైంది, అంటే ఆరోగ్యపరంగా మెరుగుపడ్డారు. డెల్టా హాస్పిటల్ 2 పేషెంట్స్ ఉన్నారు, ఒకరు రెస్పాన్స్ బాగుంది, ఇంకొకరికి ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు. మెరుగైన వైద్యం అందిస్తా ఉన్నాం. ఇచ్చిన మాట కట్టుబడి నిన్న రాత్రే కలెక్టర్ గారు కానీ నేను కానీ కూటమి నాయకులు వెళ్ళి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది, 4గురికి.